అంగన్వాడీ వర్కర్లకు అదేవిధంగా సహాయకులకు ముఖ్య విజ్ఞప్తి. ఇక్కడ మనం అందరూ గమనించాలి, మొదటి నుంచి కూడా అంగన్వాడీ వర్కర్లకైతేనేమి సహాయకులకైతేనేమి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలుపరిచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, మనమే అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే 2 సార్లు వేతనాలు పెంచింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లో మౌలిక వసతులు, త్రాగునీరు కానీ అక్కడ టాయిలెట్లు కానీ మరి అదేవిధంగా కొత్తగా అంగన్వాడీ భవనాల నిర్మాణం కానీ మీరు అందరూ గమనించి ఉంటారు. 2014-19 మధ్యన ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 6,000 పైగా అంగన్వాడీ సెంటర్లని కొత్తగా నిర్మించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా మనం గమనిస్తే దాదాపుగా 5,000 అంగన్వాడీ మినీ అంగన్వాడీ సెంటర్లని అప్గ్రేడ్ చేయడం, అందులో పనిచేస్తున్నటువంటి మినీ అంగన్వాడీ వర్కర్లని అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇవ్వడం, అదేవిధంగా అప్గ్రేడ్ చేసినటువంటి అంగన్వాడీలో మరొక 5,000 మంది సహాయకుల్ని నియమించడం, ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. అంతేకాకుండా గ్రాట్యుటీ ఎప్పటి నుంచో కోరుతున్నాం. మనందరికీ కూడా గ్రాట్యుటీ కల్పించినటువంటి ఘనత కూడా, అందుకోసం 20 కోట్ల రూపాయలు బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్నది మనం మర్చిపోకూడదు. మరి ముఖ్యంగా మనం అనుకున్నటువంటి 10 డిమాండ్లలో 9 డిమాండ్లు నెరవేర్చాం. ఇక మీరు అడుగుతున్నది జీతాలు పెంచమని. ఇక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా, వెసులుబాటున్నా ఆర్థికంగా మీకు జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అంగన్వాడీ వర్కర్లనైతేనేమి సహాయకులనైతేనేమి ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. మరి కనీసం జీతాలు కూడా 1వ తేదీ నాడు ఇవ్వలేనటువంటి పరిస్థితిని ఆనాడు కల్పించారు. అదేవిధంగా రాష్ట్రానికి దాదాపుగా 9 లక్షల కోట్ల అప్పు వచ్చింది. దానికి వడ్డీలు కట్టడానికే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు వడ్డీలు అవుతున్నాయి. ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు అడుగుతున్నటువంటి జీతాల పెంపు అనేటువంటిది తప్పకుండా నెరవేర్చాల్సినటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుంటారు అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదని నా విజ్ఞప్తి. అంతేకాకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు ఎవ్వరూ అడగలేదు, దాదాపుగా 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5G సెల్ ఫోన్స్ని మీకు ఇవ్వడం ద్వారా మీ విధి నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మీకు అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఈరోజు లోకేష్ బాబు గారు అంగన్వాడీ సెంటర్లలో అధునాతనమైనటువంటి పద్ధతుల్లో బోధన జరగాలి, ఇది ప్రీ ఎడ్యుకేషన్గా ఉండాలి అన్నటువంటి ఒక ఆలోచనతో అనేక సంస్కరణలు తెస్తున్నారు. సంస్కరణలో భాగంగా అంగన్వాడీ సెంటర్లు అయితేనేమి, అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు సహాయకులకు అయితేనేమి, వంట పాత్రలు కానీ వారికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా సహాయం అందిస్తున్నారన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా విఘ్నతతో మనమందరూ ఒక ముందు చూపుతో భావితరానికి భవిష్యత్తును అందించేటటువంటి చిన్న పిల్లలు తల్లులుగా మీరు పనిచేస్తున్నందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ, అదేవిధంగా మీరు పెద్ద మనసుతో ముందు చూపుతో మనమందరూ కూడా ఒకే మాటతో ఏదైనా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుంది, ఈరోజు కాకపోతే రేపు అన్నటువంటి విషయం మీద కొంత మీరు పెద్ద మనసుతో మీరు తలపెట్టబోయేటటువంటి ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా సవినయంగా పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.